హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, అందరూ ఫెస్టివల్‌కి నేటివ్ ప్లేస్‌కి అయితే వెళ్ళిపోయారా? సో, యాక్చువల్‌గా ఏంటంటే నేను ఫ్రైడే నైట్ ఈవినింగ్ అలా వచ్చాననమాట మమ్మీ వాళ్ళ ఇంటికి. సో, ఇది నేను షూట్ చేసింది ఏంటంటే సాటర్డే వ్లాగ్ అనమాట. సో, యాక్చువల్‌గా మార్నింగ్ నిన్న నైట్ అయితే మీకు స్కిన్ కేర్ రొటీన్ చూపించాను కదా నైట్ టైమ్‌ది. సో, నైట్ ఏం యూస్ చేస్తానో మార్నింగ్ కూడా అదే యూస్ చేస్తాననమాట. ఇది నేను తీసుకుంది విటమిన్ సి ప్లస్ సి మాయిశ్చరైజరు. ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ కాదు. సో, కొంచెం గ్రీజీగా ఉంటుంది. సో, క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మాయిశ్చరైజర్ అనేది యూస్ చేస్తాను. సో, అసలు ఫేస్ అయితే డ్రై అవుట్ చేయదనమాట. చాలా నీట్గా ఉంటుంది. సో, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, మాయిశ్చరైజర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అది లిప్ గ్లాస్ కాదు, లిప్ బామ్ అనమాట. సో, నేను అది మార్నింగ్ నెక్స్ట్ నైట్ మొత్తం డే అంతా కూడా నేను అదే యూస్ చేస్తాను. సో, లిప్స్ అయితే అస్సలు డ్రై అవుట్ అవ్వు. వింటర్ కాబట్టి చాలా డ్రై అయిపోతూ ఉంటాయి కదా లిప్స్ అనేవి. సో, అలా కాకుండా మనకి ఏంటంటే ఈ లిప్ బామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఎవరికైతే చాప లిప్స్ ఉంటాయో, సో ఎవరికైతే లిప్స్ అనేవి చాలా డ్రై అయిపోతూ ఉంటాయో, సో అలాంటి వాళ్ళకి ఇదేంటంటే 12 అవర్స్ లాంగ్ స్టే వరకు ఉంటుందన్నమాట. సో, అది టింటెడ్ లిప్ బామ్స్. సో, ఎవరికైనా కావాలి అంటే డాట్ అండ్ కీలో పర్చేస్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి చాలా 3-4 వేరియంట్స్ వరకు ఉంటాయన్నమాట. ఆ లిప్ గ్లాస్ అప్లై చేసిన తర్వాత లిప్స్టిక్ అనేది వేసుకోండి. అప్పుడు మనకి డ్రై అవుట్ అనేది అవ్వదు. సో, దాని తర్వాత ఏంటంటే ఇది నేను డాట్ అండ్ కీలో తీసుకున్నదే సన్ స్క్రీన్ స్టిక్ అనమాట. చాలా ఇప్పటి వరకు నేనైతే సన్ స్క్రీన్ ట్యూబ్స్ యూస్ చేశాను. సన్ స్క్రీన్ స్టిక్ అసలు యూస్ చేయలేదు. సో, ఇది ఎలా ఉంటుందా అని ట్రై చేశాను. సో, ఇది మనకి ఏంటంటే అస్సలు గ్రీజీగా ఉండదు, ట్రావెల్ ఫ్రెండ్లీ. సో, ఫేస్ మీద నీట్గా ఈవెన్గా అప్లై అయిపోతుంది అనమాట. సో, బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూస్ చేయొచ్చు. సో, అది నేను మా హస్బెండ్ యూస్ చేస్తున్నమాట. సో, ఆల్మోస్ట్ ఆఫ్ అయితే అయిపోయింది. సో, అది మనకి ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ అనేది కింద రోల్ అనేది ఉంటుంది. సో, స్టిక్ అనేది అసలు గ్రీజీగా ఉండదు అనమాట. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోని. సో, కొన్ని అయితే మనకి సన్ స్క్రీన్ సో వైట్ కాస్ట్ అనేది ఇస్తుంది కదా. సో, ఇది ఇలాంటి వైట్ కాస్ట్ అనేది ఏమి ఇవ్వదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ 2 అవర్స్కి కూడా మనం ఏంటంటే సన్ ప్రొటెక్షన్ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి అది యూవీ రేస్ నుంచి యూవీబీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో, ఎలాంటి డ్యామేజ్ అనేది స్కిన్ మీద కలగకుండా. సో, చాలామంది ట్యాన్ అయిపోతూ ఉంటారు కదా. సో, సన్ స్క్రీన్ అనేది అప్లై చేయరు, చాలామందికి దాని గురించి కూడా తెలీదు. సో, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మీరు మేకప్ అనేది వేసుకోవచ్చు. సో, మేకప్ పైన కూడా మీరు ఈ సన్ స్క్రీన్ స్టిక్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. సో, ఈవెన్గా ఉంటుంది. అది అప్లై చేసిన తర్వాత నేను ఏంటంటే ఫౌండేషన్ అనేది యూస్ చేస్తున్నాను. ఆ ఫౌండేషన్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో, అదేంటంటే 3-in-1 ఫౌండేషను. అది అప్లై చేసేస్తున్నాను. అది అప్లై చేసిన తర్వాత ఇది నేను స్ట్రోబ్ క్రీమ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో, ఎవరికైతే మనకి హైలైట్స్ కావాలో సో అలాంటి వాళ్ళకి స్ట్రోబ్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనం ఏంటంటే ఫౌండేషన్లో కూడా మిక్స్ చేసి రాసుకోవచ్చు. అలాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెపరేట్గా కూడా మనకి హైలైట్స్ ఎక్కడైతే మనకి చిన్న దగ్గర పాయింట్స్ కానీ, నోస్ దగ్గర కానీ, సో హెడ్ దగ్గర కానీ హయ్యర్ పాయింట్స్ దగ్గర రాసుకుంటే మనకు ఆ గ్లో అనేది వస్తుందన్నమాట. అది అలా అప్లై చేసుకున్న తర్వాత నేనేంటంటే చిన్న మినీ లిప్స్టిక్ అనేది తీసుకున్నాను. అది కూడా చాలా బాగుంది. అది మనకి ఏంటంటే కొంచెం న్యూడ్ షేడ్లో ఉందన్నమాట. మరీ న్యూడ్ కాదు. సో, మీడియం కలరు. సో, నాలాగా ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఈ కలర్ అనేది బాగా సెట్ అవుతుంది. సో, మనకి ఒక్క స్క్వాచ్తోనే సో మనకి కలర్ అనేది బాగుంటుంది. కలర్ పే ఆఫ్ అయితే ఎక్కువ అవ్వదు. అది కూడా లిప్ బామ్ తర్వాత సో లిప్స్టిక్ అనేది అప్లై చేసుకున్నాను. అంతే అండి. ఐలైనర్ కూడా మీకు చూపించాను కదా, ఐలైనర్ కూడా అప్లై చేసుకున్నాను. ఈ లిప్స్టిక్కి నేను ఏంటంటే కొంచెం చీక్స్ దగ్గర, నోస్ దగ్గర అప్లై చేస్తాను. సో, మనకు ఆ గ్లాసీ ఫినిష్ బ్లష్ అనేది ఉంటుంది కదా. సో, అక్కడ అప్లై చేసి ఐలిడ్స్ కూడా నేను అప్లై చేస్తాను అనమాట. కొంచెం మనకి ఫెస్టివ్ లుక్ కావడానికి. సో, ఎవరైతే మనకి సింపుల్గా మేకప్ లుక్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ లుక్ అనేది చేసుకోవచ్చు. ఎవరికైతే ఎక్కువ మేకప్ అనేది ఇష్టం లేకపోతే వాళ్ళు 2-3 ప్రొడక్ట్స్తోని ఇలా మనం సింపుల్గా మేకప్ అనేది రీక్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఐలైనర్ వేసి బిందీ పెట్టేసుకున్నాను. సో, ఇది అండి నా ఓవరాల్ లుక్ అనమాట. ఇలాగుంటుంది సింపుల్గా మేకప్ అనేది. నేను డైలీ మార్నింగ్ మేకప్ అయితే ఇలాగే వేసుకుంటాను. సో, నైట్ రొటీన్ కూడా షేర్ చేశాను కదా మీకు. అంతే, నాది మార్నింగ్ ఇలాగుంటుంది, నైట్ రొటీన్ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో
సో యాక్చువల్గా ఇది భోగి ముందు రోజు అనమాట, సాటర్డే వ్లాగు. యాక్చువల్గా మేము ఏంటంటే అది బొబ్బట్లు చేస్తుంది మా మమ్మీ అక్కడ. పండగ ముందు చేద్దాము అంటే కొంచెం మళ్ళీ టైం పడుతుంది, అక్కడికి వెళ్ళామని చెప్పేసి సో ఈరోజే పెట్టుకున్నాము. ఇదేంటంటే మనకి 2.5 hours అలా పడుతుంది అనమాట ఇది చేయడానికి. మా హస్బెండ్కి నాకు చాలా ఇష్టము, మెయిన్గా మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పేసి మా మమ్మీ ఇది బొబ్బట్లు అనేది చేస్తుంది. సో యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇచ్చిందనమాట, ఇమ్మన్నాను. కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఉన్నది, టీవీ ఆన్ అయ్యి ఉన్నది. సో అందుకని వాయిస్ అనేది నేనే ఇస్తున్నాను. అక్కడ ఏంటంటే మనకి ఇత్తడి గిన్నెలోని నీళ్ళు వేసి బాగా మరిగించాలి, పొయ్యి మీద పెట్టి. బాయిల్ అయిన తర్వాత దాంట్లోని మనకి పెసరపప్పు వేసుకోవాలన్నమాట. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు పంచదార అనమాట. సో ఎంతమంది మీలో ఎంత క్వాంటిటీ తింటారో దానికి తగ్గట్టు మీరు వేసుకోండి. అది 1 కప్ పెసరపప్పు వేసి బాగా దగ్గర పడ్డాలన్నమాట. దగ్గర పడిన తర్వాత దాంట్లో మనకి ఏంటంటే నీళ్ళు ఓర్చేయాలి. నీళ్ళు వడకట్టేసిన తర్వాత నీళ్ళు మొత్తం వడకట్టేసి పెసరపప్పులోనే 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు పంచదార తీసుకోవాలి. తీసుకొని దాంట్లో మనకి యాలక పొడులు ఉంటుంది కదా, అది దంచుకొని వేసుకొని బాగా మనకి ఏంటంటే అది దగ్గర పడాలన్నమాట. ఆ పెసరపప్పు ముద్ద అనేది మనకి దగ్గర పడాలి కొంచెం, అంటే మనకి ఒక ముద్దలా రావాలన్నమాట, రౌండ్గా బాల్స్లా రావాలి. అంతవరకు మనం అది అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇత్తడి గిన్నె కాబట్టి ఇత్తడి గిన్నెలోనే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు దేంట్లో వేసినా సరే కిందన మాడుతూ ఉంటుంది. సో ఇత్తడి గిన్నెలో కూడా మాడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు సిమ్లో పెట్టి దగ్గరుండి బాగా కింద నుంచి పై వరకు కలుపుతూ ఉండాలన్నమాట. అది దగ్గర పడినంత వరకు, ఉండల వరకు దగ్గర పడుతూ ఉండాలి. సో నేను వీడియోలో చూపించినట్టు. సో అది అలాగ పక్కన నేను కలుపుతూ ఉంటే మమ్మీ ఏంటంటే మైదా పిండి అనేది కలుపుతుంది. సో ఒక దాంట్లో ఏంటంటే మైదా పిండి మీకు ఎంత కావాలో క్వాంటిటీ అంత అనేది అంచనా ప్రకారంగా వేసుకొని దాంట్లో మనం ఏంటంటే కొంచెం ఉప్పు, కొంచెం పంచదార వేస్తే మనకి ఏంటంటే టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుందన్నమాట. సో పంచదార వేసుకొని నీళ్ళు వేసుకోమని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని మనం అది కొంచెం నూనె వేసుకొని దాంట్లోని కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఆ పిండి అనేది, పెసరపిండి అనేది చూసారు కదా దగ్గర పడింది. సో దగ్గర పడిన తర్వాత మనం ఒక దాంట్లో తీసుకొని చల్లారాలి. అది చల్లారిన తర్వాతే మనం ఉండలు అనేది చేసుకోగలము. సో వేడి మీద అయితే మనకి ఏంటంటే ఊడిపోతూ ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మైదా పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, అది కొద్దిసేపు నానిన తర్వాత మనం అరిటాకులో చేసుకోవాలి. ఈ బొబ్బట్లు ఏంటంటే మెయిన్ అరిటాకులోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గరలో అరిటాకు లేకపోతే నార్మల్ కవర్లో కూడా మీరు చేసుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే మనకి అరిటాకు అనేది ఉంటే, ఇప్పుడు మోస్ట్లీ అందరి దగ్గర అరిటాకు అనేది అవైలబుల్గానే ఉంటుంది. అరిటాకు చిన్నది తీసుకొని దాని మీద నెయ్యి కానీ నూనె కానీ రాసుకోండి, చేతికి కూడా రాసుకోండి, ఎందుకంటే అంటకుండా ఉంటుంది. సో మెయిన్గా మనం నెయ్యి రాసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట బొబ్బట్లకి. సో ఆ నెయ్యి అనేది ఆ ఆకు మీద రాసి మనం ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండి మనం కొంచెం చిన్నది తీసుకొని మనం పూర్ణం అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. పూర్ణం అనేది ఎక్కువ తీసుకుంటేనే మనకు అది ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది అలాగా ఉండలా చుట్టుకొని ఆ అరిటాకు మీద మనం ఏంటంటే ఒక పల్చగా మరీ తిక్కుగా కాదు, మరీ తిన్గా కాదు, మనకి బార్డర్స్ కూడా మనకి ఏంటంటే చివరి అంచులు అనేవి మనకి పల్చగా రావాలి. బ్రాడ్గా వచ్చేస్తే మనకి అంత టేస్ట్ అనేది ఉండదన్నమాట. సో పూర్ణం అనేది ఎక్కువ ఉండాలి, పిండి అనేది తక్కువ ఉండాలి. సో అలాగ మా చెల్లి అక్కడ ఒత్తుతుంది. సో అలాగా ఒత్తుకొని మనం అదేంటంటే పెనం మీద నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఐరన్ పెనం మీద అయితేనే చాలా బాగుంటుంది ఆ టేస్ట్. సో మనం ఇది మా చెల్లి ఒత్తింది కదా అరిటాకు మీద, అది ఒత్తుకున్న తర్వాత మనం ఏంటంటే ఐరన్ పెనం అనేది పెట్టుకొని అది బాగా హీట్ అవ్వాలన్నమాట. ఒక 1 minute వరకు హీట్ అయిన తర్వాత దాని మీద నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటేనే మనకు ఆ బొబ్బట్లో టేస్ట్ అనేది వస్తుంది. సో ఆ నెయ్యి వేసిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత మనం బొబ్బట్టు అనేది ఒత్తుకున్నాం కదా, అది మనం మెల్లిగా అరిటాకు దగ్గర నుంచి దించుకోవాలి. అది మనం అంటే
గట్టిగా ప్రెస్ చేసామనుకోండి పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. సో అలా మెల్లిగా తీసుకొని మనం ఒక 1-2 మినిట్స్ వరకు బాగా కాల్చుకోవాలన్నమాట. అది బాగా కాలిన తర్వాత మనం ఏంటంటే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మా మమ్మీ ఏంటంటే ఒక 20-25 బొబ్బట్లు అనేది ఇలాగే వేసింది పెనం మీద. సో యాక్చువల్గా నేను కూడా ఏంటంటే ఐరన్ పెనం వాటికే షిఫ్ట్ అయిపోదామని చూస్తున్నాము. ఎందుకంటే ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో బొబ్బట్లు అయితే చేసేసింది. సో నెక్స్ట్ ఏంటంటే మేము ఈవినింగు ఇక్కడ పామ్ బీచ్ దగ్గర మనకి ఏంటంటే సేల్ అనేది నడుస్తుంది. సో నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళానమాట. ఇది మనకి బీచ్ పక్కనే ఆర్కే బీచ్ పక్కనే పామ్ బీచ్ హోటల్ అనమాట. సో అక్కడ ఏంటంటే మనకి ద బిగ్గెస్ట్ సేల్ ఎవరని చెప్పేసి మనకి క్లాతింగ్ మీద, బ్యాగ్స్ మీద, ఫుట్వేర్ మీద, సో అన్నిటి మీద కూడా మనకి ఏంటంటే 80% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో అది చూడడానికి అయితే వెళ్ళాము. సో దీనికి ఏంటంటే మనకి ఎంట్రీ టికెట్ అయితే ఏం ఉండదు. సో ఫ్రీ ఎంట్రీయే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి 12th జనవరి నుంచి స్టార్ట్ అయ్యింది. సో మనకి 15th వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే 21st, 22nd కూడా ఉన్నదన్నమాట. సో ఎవరైనా వైజాగ్లో ఉన్నవాళ్ళు విజిట్ చేయాలనుకుంటే మనకి ఇది బీచ్ పక్కనే ఒకసారి వెళ్ళి చూడండి కలెక్షన్ అనేది. సో మేము వెళ్ళేసరికి కలెక్షన్ అయితే అసలు ఏం లేదు. అన్ని ఓల్డ్ మోడల్స్, అన్ని ఓల్డ్ క్లాత్సే ఉన్నాయి. ఎందుకంటే ఇది 12th నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో క్లాత్స్ అనేవి కూడా అసలు ఏం బాగాలేదు. సో కాస్ట్ ఏమైనా తగ్గుతుంది, మంచి బ్రాండెడ్స్ ఉంటాయని అనుకున్నాను కానీ సో బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఏం లేదు. సో కుర్తీస్ 1200. నెక్స్ట్ ఏంటంటే మనకి జీన్ ప్యాంట్స్ ఒకటి ఏంటంటే మనకి ఒక కార్నర్ వచ్చేసరికి లేడీస్ కార్నర్ పెట్టారు, ఇంకో కార్నర్ వచ్చేసరికి మనకి ఏంటంటే జెంట్స్ కార్నర్ అనేది పెట్టారనమాట. 2 ఉంటుంది. అది మనం డైరెక్ట్గా ఎంట్రన్స్ వెళ్ళేసరికి మనకి రైట్ సైడ్లోనే కనిపిస్తుంది అనమాట. సో 2 బ్లాక్స్. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. సో చూసారు కదండి అక్కడ మనకి ఏంటంటే షార్ట్స్ 200, నెక్స్ట్ ఏంటంటే కుర్తీస్ 1200, బ్యాగ్స్ 400, క్లచెస్ అయితే 800 అనేవి ఉన్నాయి. కాకపోతే అవన్నీ ఏం బ్రాండెడ్ కాదు, అంత క్వాలిటీ కూడా అసలు ఏం బాగాలేదన్నమాట. సో జెంట్స్ కార్నర్కి వస్తే ఆ జెంట్స్ కార్నర్లో కూడా క్లాత్ క్వాలిటీ అంత బాగాలేదు. సో మా చెల్లి కుర్తీస్ ట్రై చేసింది కానీ అంత బాగాలేదన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి మేము నార్మల్గా బీచ్కి అయితే వెళ్ళిపోయి కొంచెం ఎంజాయ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఈ చిన్న వ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,